అవన్నీ కవర్ చేస్తాను. ఓకే. సో, మనము సేల్స్ ఫోర్స్‌లో ఏంటంటే ఈ ఆర్గ్‌లో వర్క్ చేసేటప్పుడు ఆహ్, ఈ ఆర్గ్ అంటే మనం ఈ కంపెనీలో ఫాలో అవుతున్న హాలిడేస్ డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ హాలిడేస్ లిస్ట్‌లో సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అంటే ఇదెందుకు ఎక్కువ వాడతామంటే, సపోజ్ మనకేదైనా ఒక కేస్ రైజ్ అయినప్పుడు, ఈరోజు కేస్ రైజ్ అయింది. సో, మన కేస్ లో ఇదేం పెట్టుకున్నామంటే, సో, వితిన్ 24 అవర్స్‌లో మనము ఆ కేస్ రైజ్ అయిన 24 అవర్స్ లోపల మనము అతనికి రిజల్యూషను ఆ కేస్‌కి రిజల్యూషను ఆహ్, సెండ్ జే అంటే ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే ఇవ్వాలి. సో, సపోజ్ ఈరోజు రైజ్ చేసాడనుకో, రేపు హాలిడే అనుకుందాం. ఓకేనా. 1 మినిట్ గైస్, ఐ విల్ గో సమ్‌వేర్ ప్లేస్. సో, ఈ హాలిడేస్ పర్పస్ ఎందుకంటే, సో, సపోజ్ ఈరోజు కేస్ రైజ్ చేసాము. సో, మన ఆహ్, కేస్ క్లయింట్‌తో అగ్రీమెంట్ ఎలా ఉందంటే, ఒకసారి ఆ పర్టిక్యులర్ క్లయింట్ మనకి కేస్ రైజ్ చేసాడంటే 24 అవర్స్‌లో రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో, దట్స్ ద ఎంటైటిల్‌మెంట్ దట్ వి హావ్ విత్ ద ఆహ్, కే ఐ మీన్ క్లయింట్స్. ఓకే. సో, ఇప్పుడు ఈరోజు రైజ్ చేసాడు. లేకపోతే ఈరోజు ఈవినింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆఫీస్ రైజ్ చేసాడు. సో, నెక్స్ట్ ఈ టైంకి మనం రిజల్యూషన్ ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే రేపు ఇట్స్ ఏ హాలిడే అనమాట. సో, అప్పుడేమవుతది, సో, బిజినెస్ అవర్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు, సో, హాలిడేస్ ఎక్స్‌క్లూడ్ చేయాలి కాబట్టి, సో, ఆ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ డిఫైన్ చేసామంటే, సో, ఎక్స్‌క్లూడింగ్ దీస్ హాలిడేస్ అంటే సపోజ్ ఈరోజు 10కి రైజ్ చేసాడనుకో, సపోజ్ 10:30 అనుకో. రేపు హాలిడే డిఫైన్ చేసినప్పుడు, సో, నెక్స్ట్ ఫాలోయింగ్ వర్కింగ్ డే కింద 24 అవర్స్ కాలిక్యులేట్ అవుతది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ డిఫైన్ ద హాలిడే, ఓకే, ఏమవుతది, ఈరోజు నుంచి నెక్స్ట్ 24 అవర్స్‌కి హాలిడే డిఫైన్ చేయలేదు కాబట్టి, సో, నెక్స్ట్ ఏమవుతది, టుమారో ఈస్ హాలిడే. సో, ఎవరీవన్ విల్ బి ఆన్ లీవ్. ఓకేనా. సో, ఇట్ విల్ గెట్ ఎస్కలేటెడ్. ఓకేనా. సో, కాబట్టి ఈ హాలిడేస్ మనం ఎందుకు డిఫైన్ చేస్తామంటే, సో, ఈ హాలిడేస్ టైమ్‌లో బిజినెస్ అవర్స్ కాలిక్యులేషన్ అనేది సస్పెండ్ అవుతాయన్నమాట. ఓకేనా. సో, మనకిక్కడ బిజినెస్ అవర్స్ కూడా ఉంది. అది కూడా చెప్తాను. ఓకేనా. సో, హాలిడేస్ విల్ యాక్చువల్లీ టెల్స్ ద సిస్టమ్ దట్, సో, వి ఆర్ ఎక్స్‌క్లూడింగ్ ఇట్ ఫ్రమ్ ద వర్కింగ్ డేస్ గాని, వర్కింగ్ అవర్స్ గాని ఇక్కడ కాలిక్యులేట్ అవ్వవు. అర్థమవుతుందా? సో, హాలిడేస్ అంటే ఏంటో, హాలిడేస్ డిఫైన్ చేయడం ఏంటంటే, సో, ద పర్పస్ ఏంటంటే, సో, ఈ డేస్ అనేటివి వర్క్ చేస్తున్నట్టు కాలిక్యులేట్ అవ్వవు. ఇది ఎక్కువ ఎక్కడ వాడతామంటే సర్వీస్ క్లౌడ్‌లో మాక్సిమం వాడుతుంటాం. ఎందుకంటే టు కాలిక్యులేట్ ద డేస్. ఓకేనా. సపోజ్ ఇన్ని డేస్‌లో మనకు రిజల్యూషన్ అవ్వాలి. సో, 2 డేస్ హాలిడేస్ ఉందనుకో, ఆ 2 డేస్ ఎక్స్‌క్లూడ్ అవుతాయన్నమాట. ఓకేనా. అర్థమవుతుందా? సో, సేమ్‌కి ఓకేనా. సో, సపోజ్ రికరింగ్ హాలిడే అనుకుంటే ఆహ్, ఈ దానికి ఎవ్రీ ఇయర్ సేమ్ హాలిడే రికరింగ్. సో, ఇలా హాలిడేస్ డిఫైన్ చేస్తామన్నమాట. ఓకేనా. సో, నెక్స్ట్ ఇది హాలిడేస్‌లో ఇక్కడ ఏం చెప్తామంటే, హాలిడేస్ ఆర్ డేట్స్ అండ్ టైమ్స్ విచ్ బిజినెస్ అవర్స్ ఆర్ సస్పెండెడ్. అంటే ఓకేనా, బిజినెస్ అవర్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. సో, దీస్ డేట్స్ అండ్ టైమ్స్ వెన్ అసోసియేటెడ్ విత్ బిజినెస్ అవర్స్ ఆల్సో సస్పెండ్ ఎనీ ఎస్కలేషన్ రూల్స్. సో, ఇందాక చెప్పాను కదా. సపోజ్ ఈ 4 అవర్స్ లోపల లేకపోతే 24 అవర్స్ లోపల మన కేస్ రిజల్యూషన్ అయితే కేస్ ఎస్కలేషన్ రాసుంటామనమాట. సో, ఎస్కలేషన్ రూల్స్ అంటే ఏం లేదు. సో, మనం ఈ ఇన్ని అవర్స్ లోపల మనం కేస్ రిజల్యూషన్ చేయకపోతే ఇక్కడ రూల్స్ పెట్టుకుంటాం అనమాట. కేస్ ఎస్కలేషన్స్‌లో. ఓకేనా. సో, సమ్‌వన్ ఈస్ టాకింగ్. ఓకే. ఇక్కడ ఏం డిఫైన్ చేస్తామంటే, సపోజ్ ఏదైనా కేసు, సో, ఆహ్, ఈ పర్టిక్యులర్ దానిలో లోపల సో, సాల్వ్ అవ్వకపోతే ఈ 4 అవర్స్‌లోకి సాల్వ్ అవ్వకపోతే, సో, కేస్ మేనేజర్‌కి ఎస్కలేట్ అవ్వడం గాని, అవి ఎస్కలేషన్ రూల్స్ అనమాట. సో, అలాంటి ఎస్కలేషన్ రూల్స్ ఈ హాలిడేస్ ఈ ఈ టైమింగ్స్‌లో అవర్స్ కాలిక్యులేట్ అవ్వవు. ఓకేనా. సో, దట్స్ ద ఆహ్, హ హ ఐ మీన్ హాలిడే డీటెయిల్స్. అలాగే మనకి బిజినెస్ అవర్స్ కూడా ఉంటాయి. సో, బిజినెస్ అవర్స్ ఎందుకు వాడతామంటే, సో, అంటే ఆఫీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతది, ఎప్పుడు ఎండ్ అవుతది. ఓకేనా. వర్కింగ్ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి. సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో, కేస్ రైజ్ అయిన వితిన్ 3 అవర్స్, 3 బిజినెస్ వర్కింగ్ అవర్స్‌లో నాకి ఫస్ట్ రెస్పాన్స్ రావాలి. లేకపోతే ఫస్ట్ రిజల్యూషన్ రావాలి అనేసి ఒకటుందనుకుందాం. సో, మనం బిజినెస్ అవర్స్ స్పెసిఫై చేయకపోతే, సపోజ్ కేసు 5 పీఎంకి మన ఆఫీస్ ఎండ్ అవుతుందంటే, సో, కేస్ అట్ 4:30 పీఎంకి రైజ్ అయిందనుకో, సో, నెక్స్ట్ కేస్ ఎప్పుడు రెస్పాన్స్ రావాలి? 4:30 కాకుండా 5:30, 6:30, 5:30 to 6:30, 7:30, 8:30 అనుకుందాం. 8:30కి కాదనమాట. సో, నెక్స్ట్ డే ఎప్పుడు బిజినెస్ అవర్స్ స్టార్ట్ అయితాయో,
ఆ 4:30 నుంచి 5 ఈ హాఫ్ అన్ అవర్ అప్పుడు కాలిక్యులేట్ అవుతది. నెక్స్ట్ 2 ½ అవర్స్ నెక్స్ట్ బిజినెస్ అవర్ స్టార్ట్ అయిన 2 ½ అవర్స్ వరకు తర్వాత మనకి బిజినెస్ అవర్స్ కాలిక్యులేట్ అయితాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం బిజినెస్ అవర్స్ డిఫైన్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఏ టైమ్ జోన్‌లో ఎప్పుడు బిజినెస్ అవర్స్ నేమ్ ఏంటి? ఓకేనా? యాక్టివా కాదా అని జెప్పేసి. సపోజ్ కొంతమంది ఏంటి సండే సారీ మండే టు సాటర్‌డే గూడా వర్క్ జేస్తుంటారు. ఓకేనా? సో, సపోజ్ మనము సాటర్‌డే, సండే కాకుండా వెన్స్‌డే మన మన ఐ మీన్ ద క్లయింట్‌కొచ్చేసి వెన్స్‌డే, ట్యూస్‌డే హాలిడే అనుకుంటే సో, ఈ ఈ 2 డేస్‌ని 24 అవర్స్ అన్‌చెక్ జేసేసి ఈ సండే, సాటర్‌డే వర్కింగ్ డేస్ పెట్టుకుంటారనమాట. ఓకేనా? సో, అలా మన ఓన్ బిజినెస్ వర్కింగ్ అవర్స్, మన ఓన్ బిజినెస్ హాలిడేస్ మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎక్కడ? బిజినెస్ అవర్స్ అండ్ హాలిడేస్ లిస్ట్‌లో. ఓకేనా? అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? హలో! అదే శివ. సో, బిజినెస్ అవర్స్ హాలిడేస్ ఎందుకు డిఫైన్ చేసామంటే బేస్డ్ ఆన్ దట్ వన్ బిజినెస్ అవర్స్ విల్ గెట్ కాలిక్యులేటెడ్ అన్నమాట. ఓకే. సో, దట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. సో, so the existing by default గా ఉన్న బిజినెస్ అవర్స్ లిస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ మాడిఫై దిస్ వన్. ఓకే. యూ కెన్ యాక్చువల్లీ ఎడిట్ ఇట్ అండ్ మాడిఫై ఇట్. ఓకే. ఓకేనా? సపోజ్ సాటర్‌డే, సండే ఒక 24 అవర్స్ బిజినెస్ అవర్స్ కాదనుకుంటే సో, కెన్ యాక్చువల్లీ డిఫైన్ ద స్టార్టింగ్ డే, స్టార్టింగ్ బిజినెస్ అవర్స్ అండ్ ఎండింగ్ బిజినెస్ అవర్స్. ఓకే. సో, దట్స్ ద బిజినెస్ అవర్స్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ ఐ థింక్ అఖిల్ మీకు ఇందాక చెప్పాను కదా! వ్యూ సెటప్ ఆడిట్ ట్రయల్ అంటే ఏంటి? ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఓకేనా? ఇది షేరింగ్ సెట్టింగ్స్, షేరింగ్ రూల్స్ డిస్కస్ చేసాము 2 క్లాసెస్‌లో. ఓకే. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకసారి చెక్ చేయి. ఓకే. ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఎందుకు వాడతామంటే, సో, మనం ఏదైనా ఒక థర్డ్ పార్టీ యూఆర్ఎల్ మనము అపెక్స్ క్లాస్ నుంచి గాని, ఎల్‌డబ్ల్యూసీ నుంచి కాల్ చేయాలనుకుంటే, ఆ యూఆర్ఎల్‌ని మనము ఆ కోడింగ్‌లో వాడే కంటే ముందు ఈ రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అంటే ఆ రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో మనం ఏ యూఆర్ఎల్ అయితే హిట్ చేయబోతున్నామో, ఐ థింక్ ఇట్స్ మోస్ట్‌లీ డెవలప్‌మెంట్‌లో వస్తది. బట్ యూ షుడ్ ఆల్సో నో ఇట్. సో, రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో మనము ఏ యూఆర్ఎల్‌ని అయితే మనము అపెక్స్ నుంచి గాని, ఎల్‌డబ్ల్యూసీ నుంచి కాల్ చేయబోతున్నాం అంటే హిట్ చేయబోతున్నామో దాన్ని ఫస్ట్ హిట్ చేసే ముందర రిమోట్ సెట్టింగ్స్‌లో యాడ్ చేయాలి. ఓకేనా? సపోజ్ నేను www.salesforce.comని గాని, సపోజ్ www.yahoo.comని గాని, నేను నా అపెక్స్ కోడింగ్ నుంచి గాని, లేకపోతే ఎల్‌డబ్ల్యూసీ కోడింగ్ నుంచి హిట్ చేస్తున్నాను అనుకుంటే, అక్కడ డైరెక్ట్‌గా మనము రాసేస్తే తీసుకోదు. ఎందుకంటే ఫస్ట్ వి షుడ్ రిజిస్టర్ ఇట్ యాస్ ఈ యూఆర్ఎల్ మనం హిట్ చేయొచ్చు. నో ఇష్యూస్ అని చెప్పేసి మనం రిజిస్టర్ చేయాలి. ఓకేనా? సో, ఇదేం చెప్తాదంటే రిమోట్ సైట్ సెట్టింగ్స్ బిలో ఇస్ ద లిస్ట్ ఆఫ్ వెబ్ అడ్రెసెస్ దట్ యువర్ ఆర్గనైజేషన్ కెన్ ఇన్వోక్ ఫ్రమ్ ద సేల్స్‌ఫోర్స్ అంటే మనం సేల్స్‌ఫోర్స్.కామ్ నుంచి మనము ఈ సైట్స్‌ని మనము హిట్ చేయొచ్చు. ఓకేనా? సో, సపోజ్ నేను యాహూ.కామ్‌ని హిట్ చే సపోజ్ కోడింగ్‌లో అపెక్స్‌లో గాని, ఎల్‌డబ్ల్యూసీలో గాని ఆహ్, దాని నుంచి నేను హిట్ చేస్తున్నానంటే ఫస్ట్ దాన్ని ఇక్కడ రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో యాడ్ చేయాలన్నమాట. సపోజ్ రిమోట్ సైట్ సెట్టింగ్ నేమ్ వచ్చేసి యాహూ లేబుల్ వచ్చి అంటే యూఆర్ఎల్ వచ్చి హెచ్‌టిటిపిఎస్ కంప్లీట్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకేనా? యాహూ.కామ్. స్లాష్ సంథింగ్. ఓకేనా? సో, మనం రిమోట్ సెట్టింగ్‌ని మనము క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో, ఇది యాక్టివ్‌గా ఉండాలి. ఓకే. సో, దట్స్ ద రిమోట్ సెట్టింగ్స్. రిమోట్ సెట్టింగ్స్ అంటే ఏం లేదు. మనం ఏ యూఆర్ఎల్స్ నుంచి అయితే సేల్స్‌ఫోర్స్ అపెక్స్ నుంచి గాని, ఎల్‌డబ్ల్యూసీ నుంచి గాని హిట్ చేస్తామో ఆ యూఆర్ఎల్స్‌ని ఫస్ట్ రిమోట్ సెట్టింగ్స్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే మనం అక్కడి నుంచి హిట్ చేయగలము. లేకపోతే ఎర్రర్ వస్తది. ఓకేనా? సో, రిమెంబర్ దట్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ఎన్క్రిప్షన్ అనేది అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ మెకానిజం అనమాట. సో, ఇది మీకు లేటర్ పాయింట్ ఆఫ్ ద టైమ్‌లో వస్తది. సో, ప్లాట్‌ఫార్మ్ ఎన్క్రిప్షన్ అనేది ఇట్స్ లైక్ కొంచెం అడ్వాన్స్డ్ లైక్ ఇట్ హాస్ సెపరేట్ మాడ్యూల్స్ రిగార్డింగ్ ప్లాట్‌ఫార్మ్ ఎన్క్రిప్షన్. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. ఓకే. నెక్స్ట్ పాస్వర్డ్ పాలిసీస్. ఓకేనా? ఈ పాస్వర్డ్ పాలిసీస్ అనమాట. అంటే ఎన్ని రోజులకోసారి ఎక్స్‌పైర్ అవ్వాలి, ఎప్పుడు మినిమమ్ పాస్వర్డ్ లెంత్ ఎంత ఉండాలి ఇలాంటివన్నీ. ఓకే. సో, నెక్స్ట్ ఈ నేమ్డ్ క్రెడెన్షియల్స్ కూడా డెవలప్‌మెంట్‌లో వస్తది. సో, ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ యూ. ఓకే. So let's move further. So, అలా అలాగే రిమోట్ మనకి ఇంకోటొచ్చేసి ఆహ్, ఆప్టిమైజ్ రిపోర్ట్ లాగా హెల్త్ చెక్ రిపోర్ట్ ఉంటది. సేమ్ టు సేమ్ ఆప్టిమైజ్ రిపోర్ట్ లాగే. సో, హెల్త్ చెక్ రిపోర్ట్ కూడా ఒకటుంటది. ఇది కూడా ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. హెల్త్ చెక్ రిపోర్ట్ అంటే ఏంటో. ఓకే. సో, నెక్స్ట్
ఫీల్డ్ యాక్సెసిబిలిటీ అంటే ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏ ఫీల్డ్ ఎవరికి యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే నేనేం చెప్తున్నానంటే మనం ఏదైనా ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ మేనేజర్లో ఏదైనా ఆబ్జెక్ట్లో ఫీల్డ్కి ఏ ఫీల్డ్కి ఎవరు విజిబిలిటీ ఉండాలి, ఏ ఫీల్డ్కి ఏ ప్రొఫైల్ వాళ్ళు హైడ్ ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లెట్స్ సపోజ్ టేక్ యాన్యువల్ రెవెన్యూ. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఏ ప్రొఫైల్స్కి విజిబిలిటీ ఉండాలి, లేకపోతే ఏ ప్రొఫైల్స్కి నాట్ విజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి సపోజ్ యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ ఈ ప్రొఫైల్స్కి అన్నిటికి విజిబిలిటీ ఉంది. సపోజ్ ఏదో ఒక ప్రొఫైల్కి నేను సొల్యూషన్ ప్రొఫైల్ అసైన్ అయినా యూజర్కి నేను అసలు ఆ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డే కనపడకూడదు అనుకుంటే ఇక్కడ అన్చెక్ చేయొచ్చు. అలా ఇక్కడైనా చేయొచ్చు, లేదా సిమిలర్ టు దట్ ఈ ఫీల్డ్ యాక్సెసిబిలిటీలో అయినా మనము ఎఫ్ఎల్ఎస్ సెట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఫీల్డ్ యాక్సెసిబిలిటీలో. ఓకేనా. సో వ్యూ బై ఫీల్డ్స్, వ్యూ బై ప్రొఫైల్స్. సో వ్యూ బై ఫీల్డ్స్ అనుకుంటే సో అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ప్రకారము ఇక్కడ ఏ ఫీల్డ్కి అయితే నువ్వు చేయాలనుకుంటున్నావు యాన్యువల్ రెవెన్యూ కదా. సో ఇక్కడ ఈ అన్ని ఫీల్డ్స్కి ఎడిటబుల్ ఉంది. ఏదో ఒక ఫీల్డ్కి నేను ఎడిటబుల్ చేసి రీడ్ ఓన్లీ పెట్టాలనుకుంటే సపోజ్ స్టాండర్డ్ యూజర్కి అనుకుందాం, స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ అసైన్ అయిన యూజర్స్కి. సో ఇక్కడ విజిబిలిటీ తీసేసాను అనుకో, రీడ్ ఓన్లీ చెక్ చేశాను అనుకో. ఓకేనా. విజిబిలిటీ ఉంటుంది. ఎడిట్ చేయకూడదు అనుకుంటే ఎడిటబుల్ అనేది తీసేయాలి. ఓకేనా. సపోజ్ ఈ ప్రొఫైల్కి రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలని చెప్పేసి. ఓకేనా. సో నెక్స్ట్ ఎడిటబుల్ ఇక్కడ సపోజ్ నేను విజిబుల్ తీసేశాను అనుకో, అంటే ఆ ప్రొఫైల్ అసలు ఆ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రొఫైల్ అసైన్ అయిన యూజరు ఏదైనా సేల్స్ఫోర్స్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఈ ఫీల్డే కనపడదు, మొత్తం ఈ ఫీల్డే కనపడదు అనమాట. ఓకేనా. సో విజిబుల్ కనిపిస్తుంది. సో రీడ్ ఓన్లీ అంటే చెక్ చేసానంటే సో వాల్యూ చూడగలుగుతాడు, బట్ వాల్యూ మాడిఫై చేయలేడు అనమాట. ఎవరు ఈ ప్రొఫైల్ అసైన్ అయినా యూజర్ అనమాట, స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ అసైన్ అయినా యూజర్. ఓకే. సో దట్స్ ద ఫీల్డ్ లెవెల్ యాక్సెసిబిలిటీ. ఓకేనా. సో ఇక్కడైనా చేయొచ్చు నేను, లేదా ఇక్కడ ఫీల్డ్ యాక్సెసిబిలిటీ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్పైర్ ఆల్ పాస్వర్డ్స్ అంటే సో సపోజ్ నేను ఎక్స్పైర్ ఆల్ పాస్వర్డ్స్ అని చెప్పేసి సేవ్ క్లిక్ చేశారనుకో. ఓకేనా. సో ఏమవుతాయంటే ఈ Salesforceలో ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమంది యూజర్స్ యొక్క పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. సో వాళ్ళు ఓల్డ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యారనుకో, వాళ్ళకి ఏ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుందంటే యువర్ ప్రీవియస్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ సెట్ ద న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే సో సపోజ్ మీకు ఏదైనా ఒక డౌట్ ఉంది, యువర్ ద లైక్ సీనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నేను ఆర్క్. ఓకేనా. సపోజ్ అందరి పాస్వర్డ్లు ఒకసారి రీసెట్ చేసుకోవాలి అనేది మ్యాండేట్ అనుకో, మేబీ ఆఫ్టర్ 6 months. సో ఎక్స్పైర్ ఆల్ పాస్వర్డ్స్లో దీన్ని చెక్ బాక్స్ ట్రూ ఇచ్చి సేవ్ చేసామంటే Salesforceలో ఎంతమంది యూజర్స్ ఉంటారో అంతమంది యొక్క యూజర్స్ యొక్క పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ ఇట్ విల్ యాక్చువల్లీ ప్రాంప్ట్ దెమ్ టు సెట్ ద న్యూ పాస్వర్డ్. ఓకేనా. దట్స్ ద ఎక్స్పైర్ ఆల్ పాస్వర్డ్స్. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ మానిటరింగ్. సో ఇది అవసరం లేదు ఇప్పుడు మీకు. సో నెక్స్ట్ హాలిడేస్, బిజినెస్ అవర్స్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మై డొమైన్. ఓకేనా. సో మై డొమైన్ ఇది ఏం డిఫైన్ చేస్తా అంటే మన ఈ యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూఆర్ఎల్కి మన ఓన్ సపోజ్ నా కంపెనీని మై ఓన్ కంపెనీ అని పెట్టుకున్నాను కాబట్టి మై ఓన్ కంపెనీ ఇలా వస్తుంది. సో వేరే ఏదైనా సపోజ్ ఈ మై డొమైన్ ఎందుకు వాడతామంటే మన ఓన్ కంపెనీ బ్రాండింగ్ కోసం వాడతాము. అలాగే లాగిన్ టైంలో మనము ఏ కలర్ రావాలి, సపోజ్ రైట్ సైడ్ ఏమైనా డిఫరెంట్ కలర్స్, డిఫాల్ట్గా బ్లూ కలర్లో వస్తుంది కదా, అలా కాకుండా డిఫరెంట్ కలర్స్లో రావాలనుకుంటే మన ఓన్ బ్రాండింగ్ మనం వాడుకోవచ్చు. ఓకేనా. సో ఇది మై డొమైన్లో ఏమేమి చేస్తామో చూపిస్తాను ఒక్క నిమిషము. సో మై డొమైన్ కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను. ఓకే. సపోజ్ ఇది తీసుకుంటా. ఇక్కడ చూడండి, మై డొమైన్ బ్రాండింగ్ చేయడం వల్ల నేను ఏమవుతుందంటే సో నా లోగోని కంపెనీ లోగో సెట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇది సింగిల్ సైన్ అని అంటారు అనమాట. సో ఇదేంటంటే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసైనా లాగిన్ అవ్వచ్చు, లేదా వేరే లింక్డ్ఇన్తో కానీ గూగుల్తో కానీ సైన్ ఇన్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా.
సో ఇది మై డొమైన్ కాన్ఫిగర్ చేయడం వల్ల, సో ఇది మై ఓన్ బై డిఫాల్ట్గా ఏముంటుందంటే test.salesforce.com అని చెప్పేసి, లేకపోతే D700 లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలా కాకుండా మన కంపెనీ నేమ్ యూఆర్ఎల్ వచ్చేటట్టు చేసుకొని, కంపెనీ లోగో ఇక్కడ సెట్ చేసుకొని, సో బ్యాక్గ్రౌండ్లో మన కంపెనీ యొక్క బ్రాండింగ్ కలర్ సపోజ్ ఏదైనా కంపెనీకి సర్టన్ బ్రాండింగ్ కలర్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా మనము ఈ డిఫాల్ట్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా వేరే వేరే లోగో కానీ, వేరే ఐ మీన్ ఇన్పుట్, లేకపోతే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ కంపెనీ, దిస్ ఇస్ ద యూఆర్ఎల్కి లాగిన్ అయినప్పుడు, సో ఇలా కంపెనీ లోగో పెట్టుకొని, సో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకొని ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అవన్నీ ఎక్కడ చేయొచ్చు అంటే ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్లో, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఒక నిమిషం, ఇక్కడ అది ఇక్కడ క్లోజ్ దిస్ వన్. మై డొమైన్. ఓకేనా. సో మై డొమైన్లో యూఆర్ఎల్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ వస్తున్న యూఆర్ఎల్ మార్చుకోవచ్చు. ఓకేనా. సో అట్లా ఎడిట్. సో ఫస్ట్ టైము ఒకసారి మై డొమైన్ మీ కొత్త ఆర్గ్లో అయితే ఎనేబుల్ మై డొమైన్ అని చెక్ బాక్స్ ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత మన ఓన్ డొమైన్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అదే ఆల్రెడీ అదే నేమ్తో ఎవరైనా వాడుతుంటారంటే, సపోజ్ మనం ఒక జీమెయిల్ క్రియేట్ చేసినప్పుడు అదే జీమెయిల్తో మనకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందంటే జీమెయిల్ యూజర్ ఐడి, సో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది కదా. సిమిలర్ టు దట్ వన్, మనకి అదే నేమ్తో డొమైన్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ అవైలబిలిటీ. ఓకే. లేదంటే లేదు. సో అదొకటి, ఈ యూఆర్ఎల్ మార్చుకోవడము అది. నెక్స్ట్ ఇక్కడ అథెంటికేషన్ కాన్ఫిగరేషన్లో, సో లాగిన్ టైప్ ఇక్కడ లోగో ఫైల్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక నేను నా ఇమేజ్ పెట్టాను కదా, అలా కూడా కంపెనీ ఇమేజ్ పెట్టుకోవచ్చు అనమాట, కంపెనీ లోగో. ఓకేనా. సో ఇక్కడ అథెంటికేషన్ కాన్ఫిగరేషన్లో మీరు ఇక్కడ కంపెనీ లోగో సెట్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు బ్లాక్ కలర్ చూపించాను కదా, సో అలా మీ ఓన్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ లోగో వచ్చేసి ఇక్కడ లోగో ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా. సో అది ఎక్కడ చేస్తాము, మై డొమైన్లో చేస్తాం. ఓకే. ఓకేనా. అర్థమైందా. మై డొమైన్ అంటే ఓకే ఎందుకు శివ. వాడతాం మనం అంటే ఇట్లా యువర్ ఓన్ కంపెనీ బ్రాండింగ్ వాడచ్చు, ఇలా కంపెనీ ఓకే. ఇలా. ఓకేనా. సపోజ్ మీరు టాటా టెక్నాలజీస్ .iphone.dev.com అలాంటి ఇచ్చుకోవచ్చు. లాగిన్ అయినా టాటా టెక్నాలజీ లోగో, బ్యాక్గ్రౌండ్ కలర్ టాటా టెక్నాలజీ యొక్క లైక్ గ్రే రెడ్ కలర్ అనుకోండి, సపోజ్ సింపుల్ రెడ్ కలర్ అనుకుంటే అలాంటి కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో అది మై డొమైన్లో మనం అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో రీసెట్ టు డిఫాల్ట్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ లోగో అన్ని వెళ్ళిపోయి డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ లాగిన్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాను అనమాట. ఓకేనా. సో దట్స్ మై డొమైన్. నెక్స్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్. సపోజ్ మనకి సేల్స్ ఫోర్స్ ఇది కాకుండా, సో మనం వేరే లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో సేల్స్ ఫోర్స్ ఈ ఆర్గ్ ఇన్ని లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. కెన్ హ్యావ్ ఎనేబుల్ ఎండ్ యూజర్ లాంగ్వేజ్ ఇది చేస్తే ఏమవుతుందంటే, సో ఎండ్ యూజర్స్ వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ ఆర్గ్ చూడగలుగుతారు అనమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే ప్లస్ ఇంకోటి యూజర్ డీటెయిల్ లెవెల్లో కూడా లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, ఆ లాంగ్వేజ్ సెట్ చేయాలి. ఓకేనా. సపోజ్ నేను ఏం చెప్తా అంటే సమ్ వేస్ వి షుడ్ సీ ద లాంగ్వేజ్. చూడండి లాంగ్వేజ్, ఈ పర్టికులర్ యూజర్కి నేను లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాకుండా స్పానిష్ కానీ రష్యన్ కానీ నేను చేసామంటే, ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ విల్ సీ ఇన్ ఏ రష్యన్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. సో ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది అనేది ఇది. ఓకే. నెక్స్ట్ హాలిడేస్ చూసాము. ఫిజికల్ ఇయర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫైనాన్షియల్ ఇయర్ లాగా, అంటే కొన్ని కంపెనీస్ ఫిజికల్ ఇయర్ మార్చ్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ స్టార్ట్ చేసి నెక్స్ట్ 31st మార్చ్ వరకు ఉంటుంది. అలా కాకుండా మన కంపెనీకి 1st జనవరి స్టార్ట్ అయ్యి 31st డిసెంబర్ ఫిజికల్ ఇయర్ ఎండ్ అవుతుంది అంటే వీ కెన్ డిఫైన్ అవర్ ఓన్ ఫిజికల్ స్టార్ట్ అండ్ ఎండ్ అనమాట. ఓకేనా. సో స్టాండర్డ్ ఫిజికల్ ఇయర్ కాకుండా కస్టమ్ ఫిజికల్ ఇయర్ అని సెట్ చేసామంటే, సో మనం ఎనేబుల్ చేసామంటే, సో ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్, ఎప్పుడు ఎండింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్. ఫిజికల్ అంటే జస్ట్ లైక్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్లో ఏమవుతుందంటే, ఎందుకు ఇది అంటే కొన్ని కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ ఈచ్ క్వార్టర్స్ ఈ ఫైనాన్షియల్ క్వార్టర్
సో ఇప్పుడు స్టార్ట్ అవుతది. సపోజ్ కొన్ని కంపెనీస్ ఏంటి అక్టోబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఫైనాన్షియల్ ఇయర్స్. కొన్ని కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్, కొంచెం జాన్ ఫస్ట్. ఓకేనా. సో ఈచ్ కంపెనీకి ఇట్స్ ఓన్ ఫిజికల్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి దే కెన్ యాక్చువల్లీ ఎనేబుల్ దేర్ ఓన్ ఫిజికల్ ఇయర్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ఓకే, అదనమాట. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ అవసరం లేదు. సో మీరు ఐ మీన్ ఇన్‌స్టాల్ చేయమని చెప్పాను. ఏంటి జులు, జేడీకి ఇన్‌స్టాల్ చేసారా ఇద్దరు? జులు, లేదు శివ, ఈరోజు జులు, చేస్తాను. జేడీకి చేయండి. ఎందుకంటే ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. ఓకేనా. సో చెప్పాను ఆల్రెడీ. ఓకేనా. సో ఓకే అది శివ. చేయండి. సో ఈరోజు చేయండి. నెక్స్ట్ డేటా ఓకే. ఇంపోర్ట్ విజార్డ్ గురించి మనం డిస్కస్ చేసాం. గుర్తుందా? డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటే ఏంటో గుర్తుంది గుర్తుందా శివ. ఇది? సో దీంట్లో లిమిటేషన్స్ ఏంటి? అట్ ఏ టైమ్ 50,000 రికార్డ్స్ ప్రాసెస్ చేయొచ్చు. కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తది. ఓకే, అర్థమవుతుందా? అది డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటే ఏంటి? ఓకే శివ. డేటా లోడర్ డాట్ ఐఓ మనం డిస్కస్ చేసాం. డేటా లోడర్ డాట్ ఐఓ. ఓకే, డేటా లోడర్ డాట్ ఐఓ. ఓకే, ఓకేనా. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి డేటా. సో మీరు జులు, జేడీకి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనము అపెక్స్ డేటా లోడర్ అని చెప్పేసి అది ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ మీరు జేడీకి ఇన్‌స్టాల్ చేస్తే తర్వాత చెప్తానన్నమాట. ఓకే. సో అఖిల్, ఓకే శివ. జులు, జేడీకే, జెడ్యూఎల్యూ జులు, జేడీకే. ఓకే, ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఇది ఎందుకు వాడతామంటే లైక్ మన సేల్స్ ఫోర్స్ కాకుండా నాన్ సేల్స్ ఫోర్స్ నుంచి సపోజ్ ఏదైనా డేటాబేస్ సిస్టమ్స్ నుంచి కోడింగ్ లేకుండా దాంట్లో ఉన్న డేటాని మనం ఒక వర్చువల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి తెచ్చుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ వాడతాం అనమాట. ఓకేనా. సో ఓకేనా, అర్థమవుతుందా? సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఎందుకు వాడతామంటే సపోజ్ నాన్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ సిస్టమ్ ఏదైనా ఒరాకిల్ కానీ లేకపోతే ఏదైనా మై ఎస్క్యూఎల్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉంది సాప్ కానీ, దాని నుంచి మనం నార్మల్గా డేటా తెచ్చుకోవాలంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. లైక్ మీల్ సాఫ్ట్ ద్వారా ఇంటిగ్రేట్ చేసుకోవడం కానీ లేకపోతే మన సేల్స్ ఫోర్స్లోనే రెస్ట్ కోడింగ్ రాసుకోవడం ద్వారా చేయడం కానీ, అలా కాకుండా వితౌట్ కోడింగ్ మనము నాన్ సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటా సేల్స్ ఫోర్స్లో తెచ్చుకోవాలనుకుంటే మనం ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ వాడచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఎందుకు వాడతామంటే టు వర్చువల్లీ రిప్రజెంట్ ద ఎక్స్టర్నల్ డేటా యాజ్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. అంటే సేల్స్ ఫోర్స్లో కాకుండా నాన్ సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటాని మనం వర్చువల్ కనెక్షన్ అంటే మనం దాంట్లో ఉన్న డేటాని మనకు తీసుకొచ్చి డైరెక్ట్గా లోడ్ చేయమన్నమాట. ఓకేనా. సో ఏమంటే థర్డ్ పార్టీలో ఉన్న డేటాని సేల్స్ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి చూసామంటే దాంట్లో ఉన్న డేటానే మనకి ఇక్కడ కనిపిస్తుంది, సేల్స్ ఫోర్స్లో కనిపిస్తుంది. సపోజ్ అక్కడ డిలీట్ అయిపోయింది అనుకో, ఇక్కడ కనిపించదు. ఓకేనా. సో అది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ మ్యాప్ టు ద టేబుల్ అంటే థర్డ్ పార్టీ సిస్టంలో ఉన్న మైస్క్యూఎల్ డేటాబేస్ కానీ, ఓకేనా. సో అమెజాన్ S3 డేటాబేస్ కానీ, ఓకేనా, అలాంటి థర్డ్ పార్టీ డేటాబేస్ సిస్టమ్స్కి మనం ఉన్న టేబుల్స్ అంటే ఐ మీన్ ఆర్డీబీఎంఎస్లో ఏమంటాము, టేబుల్స్ అంటాము. సేల్స్ ఫోర్స్లో ఏమంటాము, వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఓకేనా. సో దాంట్లో ఉన్న టేబుల్కి సేల్స్ ఫోర్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్. ఓకేనా. సో వర్చువల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ వాడతాం అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బిగ్ ఆబ్జెక్ట్స్కి ఏపీఐ నేమ్ ఎట్లా ఎండ్ అవుతుంది, అండర్ స్కోర్ బి. బట్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్కి అండర్ స్కోర్ ఎక్స్ అనమాట. అండర్ స్కోర్ ఎక్స్ ఉంటే దట్ మీన్స్ ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇది ఏపీఐ నేమ్. సో అండర్ స్కోర్ ఎక్స్ ఉంటే అది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. అండర్ స్కోర్ బి ఉంటే ఇట్స్ ఏ బిగ్ ఆబ్జెక్ట్. అండర్ స్కోర్ సి ఉంటే అది కస్టమ్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? హలో. ఓకే శివ. ఓకేనా. సో ఇక్కడ ఇవి ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్. ఐ మీన్ ఎనేబుల్ రిపోర్ట్స్ అని క్లిక్ ఇచ్చామంటే సో దాని మీద ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ మీద రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో బై డిఫాల్ట్ గా కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్గా వచ్చి ఉంటాయి. సో ఇక్కడ మన కస్టమ్ ఆబ్జెక్ట్ లో ఎలాగైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ కూడా మనము కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఏంటంటే అన్ని సపోర్ట్ చేయకపోయినా కొన్ని మాక్సిమం వాటి సపోర్ట్ చేస్తాయి. ఓకే. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ లో ఇన్ని ఫీల్డ్ టైప్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. చూడండి అండర్ స్కోర్ సి టైప్. ఓకేనా. పేజ్ లేఅవుట్స్. సో నెక్స్ట్ కొత్తదైనా ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా. సో సపోజ్ న్యూ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. ఓకే. సపోజ్ oracle. Permissions for this object are disabled for all profiles by default. You can enable object permissions in permissions. ఓకే. సో బై డిఫాల్ట్ గా డిజేబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి మనము
ఈ డేటా తెచ్చుకుంటాం ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్‌లోకి. దాన్ని ఏం చేయాలి? ఎక్స్టర్నల్ డేటా సోర్స్‌ని లుక్‌అప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనము ఈ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ముందర ఓకేనా? సో, ఏ డేటాబేస్ నుంచి మనం తెచ్చుకుంటామో, ఆ డేటాబేస్‌ని మనం ఎక్కడ డిఫైన్ చేయాలి? ఎక్స్టర్నల్ డేటా సోర్స్‌లో డిఫైన్ చేయాలి. సో, సపోజ్ నేను ఒరాకిల్ సపోజ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుంటే, అది ఇక్కడ చూపిస్తదనమాట. అర్థమవుతుందా? ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ ఓకేనా? ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్. సో, ఫస్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ ఒకటే ఉంది. సపోజ్ కొత్త డేటా సోర్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికెళ్ళాలి? దీంట్లోకెళ్ళి న్యూ క్లిక్ ఇచ్చి కొత్త ఎక్స్టర్నల్ డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇది ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ ఓకే. సో, కొత్త ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ ఇక్కడ చూడండి కనెక్టెడ్ టు అమెజాన్ డైనమో డిబి. అమెజాన్ డేటాబేస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, కొత్త ఎక్స్టర్నల్ డేటా సోర్స్ కావాలంటే న్యూ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ ఓకే. ఇక్కడ ఏం చేస్తామంటే సపోజ్ ఏదో ఒకటి రాండమ్‌గా ఏదో ఒకటి నేమ్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇది ఏంటి ఓకేనా. సో, సపోజ్ ఇవన్నీ థర్డ్ పార్టీ ఈ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ ఏమేం సపోర్ట్ చేస్తది ఓకేనా. అమెజాన్‌కి కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తది. ఫైల్స్ కనెక్ట్ బాక్స్ అంటే బాక్స్ అనేది ఒక బాక్స్ డాట్ కామ్ అని ఒక థర్డ్ పార్టీ ఫైల్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. బాక్స్ డాట్ కామ్ అనేది. సో, ఈ బాక్స్ డాట్ కామ్‌లో ఎందుకంటే సో, ఇది ఎందుకు వాడతామంటే మనం డేటా స్టోరేజ్‌కి ఎక్కువ వాడతాం అనమాట. ఓకేనా. సెక్యూర్ కొలాబరేషన్ విత్ ఎనీ ఓకేనా. సో, కరెక్ట్‌లీ స్టోర్ అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ లాగా మనం ఒక ల్యాప్‌టాప్‌లో లేకపోతే విండోస్ సిస్టమ్‌లో ఎలాగైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకొని ఇక్కడ ఇది బాక్స్ డాట్ కామ్ అనేది థర్డ్ పార్టీ క్లౌడ్ బేస్డ్ డేటా స్టోరేజ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఓకేనా. సో, మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ గాని, లేకపోతే అది ఎవరికైనా వ్యూ పర్మిషన్ గాని, ఎవరికైనా డౌన్‌లోడ్ పర్మిషన్ గాని, ఇక్కడ ఎడిట్ పర్మిషన్ గాని ఇలా బాక్స్ డాట్ కామ్ వాడతామన్నమాట. ఇలాంటి బాక్స్ డాట్ కామ్ మీరు చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అన్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా. సో, ఇలాంటి బాక్స్ డాట్ కామ్‌కి గాని ఓకే. సో, నెక్స్ట్ అంటే వేటి కనెక్ట్ చేసుకోవచ్చు టైప్ వచ్చేసి. నెక్స్ట్ సేల్స్‌ఫోర్స్ డాట్ కామ్ ఓడేటా క్రాస్ ఆర్గ్ అంటే వేరే ఆర్గ్ కనెక్ట్ చేసుకోవడం గాని, ఫైల్స్ కనెక్ట్‌లో క్విప్ అనే దానికి గాని, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఓకేనా. మనకు తెలుసు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అనేది అది కూడా డేటా స్టోరేజ్ అనమాట. సో, దానికి కనెక్ట్ చేసుకోవడం గాని, గ్రాఫ్ క్యూఎల్ అంటే మీకు ఇది తెలీదు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, గ్రాఫ్ క్యూఎల్ అనేది సెపరేట్ టూల్ అనమాట. ఓకేనా. సో, వాటికి కనెక్ట్ చేసుకోవడం గాని, ఇలాంటివన్నీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, నెక్స్ట్ సో, అమెజాన్ డైనమో డీబీ అనుకో అమెజాన్‌లో అకౌంట్ ఉండాలి. సో, ఆ అమెజాన్‌కి సంబంధించిన నేమ్డ్ క్రెడెన్షియల్ అంటే అథెంటికేషన్ మెకానిజం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేమ్డ్ క్రెడెన్షియల్స్ ఏమవుతాయంటే సో, ఏ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తాము, దాని అథెంటికేషన్ టైప్ ఏంటి అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. అంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే మనకి సేల్స్‌ఫోర్స్‌లో బిగ్ ఆబ్జెక్ట్స్‌తో పాటు ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ కూడా అనే ఒక టాపిక్ ఉంది. సో, వై వి యూజ్ దట్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అంటే టు వర్చువల్లీ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ విత్ ద థర్డ్ పార్టీ సిస్టమ్స్ అనమాట. ఓకేనా. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే ముందర మనం ఎక్స్టర్నల్ డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్స్టర్నల్ డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సపోజ్ నేను గూగుల్ డ్రైవ్‌తో కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకేనా. గూగుల్ డ్రైవ్ ఓకే. సో, నెక్స్ట్ గూగుల్ డ్రైవ్‌లో నేమ్డ్ ప్రిన్స్ ఇక్కడ ఐడెంటిటీ టైప్ ఉంటది. ఓకేనా. అథెంటికేషన్ ప్రొవైడర్ అని. సో, ఇక్కడేంటంటే అథెంటికేషన్ ప్రొవైడర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటుంటదనమాట. ఆథ్ ప్రొవైడర్స్ అని చెప్పేసి. సో, మనము గూగుల్‌తో అథెంటికేట్ కావాలంటే ఫస్ట్ గూగుల్‌తో మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే. సో, అథెంటికేషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సపోజ్ గూగుల్ డ్రైవ్‌తో కనెక్ట్ చేయాలనుకో ఫస్ట్ గూగుల్‌తో మనము అథెంటికేషన్ ప్రొవైడర్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో, ఆ ప్రొవైడర్‌లో సో, ప్రొవైడర్ టైప్ ఏంటి? నేను గూగుల్‌తో ఇవి చూడండి. వీటికన్నిటికి నేను కనెక్ట్ అవ్వగలను. యాపిల్, ఫేస్‌బుక్, గిట్‌హబ్, గూగుల్, లింక్డ్ఇన్, జెన్‌రైన్ ఓకేనా. మైక్రోసాఫ్ట్, స్లాక్, ట్విట్టర్. సో, అర్థమవుతుందా? సో, సపోజ్ నేమ్ గూగుల్ జీ డ్రైవ్ అని చెప్పేసి ఏమన్నా చూడండి. సో, అంటే ఒక్కోసారి ఏంటి ఇవన్నీ మనము కన్జ్యూమర్‌కి సో, గూగుల్‌తో మనం కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? గూగుల్‌లో మనము డ్రైవ్ క్రియేట్ చేసుకోవాలనమాట. అంటే ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, అదెలా క్రియేట్ చేసుకోవాలంటే developers.google.com అని చెప్పేసి క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇట్స్ ఎ కంప్లీట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనమాట. సో, దీంట్లో ఏం క్రియేట్ చేస్తామంటే లాగిన్ అయిన తర్వాత యాప్ క్రియేట్ చేస్తామనమాట. సో, దీంట్లో యాప్ క్రియేషన్ ఉంటది. సో, ఇట్స్ టు మీకు ఐ మీన్ ఇట్స్ లైక్ మనం సైడ్ ట్రాక్ వెళ్ళినట్టు ఉంటది. సో, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ టూ మచ్ ఓకే. సో, గూగుల్‌లో యాప్ క్రియేట్ చేసుకొని దాంట్లో క్లయింట్ ఐడీ, క్లయింట్ సీక్రెట్ వస్తది.
సో ఆ క్లయింట్ ఐడి క్లయింట్ క్లయింట్ సీక్రెట్ అంటే కన్జ్యూమర్ కీ కన్జ్యూమర్ సీక్రెట్ అవి ఇక్కడ ఎంటర్ చేసి ఆథరైజ్డ్ ఎండ్ పాయింట్ URL ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం అక్కడ క్రియేట్ చేసిన అథెంటికేషన్ ప్రొవైడర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ డేటా సోర్స్ క్రియేట్ చేస్తాము ఇక్కడ. ఓకేనా, ఆ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ని మనం ఇక్కడ వాడతాము. సో అప్పుడు మన గూగుల్ డ్రైవ్కి వర్చువల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అక్కడ ఉన్న గూగుల్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మనం సేల్స్ఫోర్స్లో నుంచే మనము వర్చువల్గా మనము అంటే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ వెళ్ళకుండా సేల్స్ఫోర్స్ నుంచే మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అనేది ఏం లేదు. సో గూగుల్తో కానీ ఇక్కడ డిఫైన్ చేసిన వాటితో మనము వర్చువల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి వాటిని దాంట్లో ఉన్న డేటాని మనము ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ వాట్ దిస్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ సేస్. ఓకే, అర్థమవుతుందా? సో ఐ మీన్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, రైట్? ఓకే శివ, అంటే అర్థమవుతుంది. ప్రాసెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ అనేది మళ్ళీ కంప్లీట్ గా డిఫరెంట్. సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అనేది వర్చువల్ కనెక్షన్ ఓకే. ఎస్టాబ్లిష్ చేయడానికి లైక్ గూగుల్ డ్రైవ్ కానీ box.com కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కానీ ఇలాంటి వాటికి మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ట్రీ అప్లోడ్ చేసుకోకుండా వర్చువల్ కనెక్షన్ దాంట్లోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మనము ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ క్రియేట్ చేయాలి. ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అథెంటికేషన్ టైప్ క్రియేట్ చేసి దేనికి అథెంటికేట్ అవుతున్నాము, దానికి లాగిన్ ఏంటి, దాని క్లయింట్ ఐడి ఏంటి. సో దానికి అథెంటికేట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఆ థర్డ్ పార్టీలో మనకి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఇవ్వాలి. సపోజ్ నేను గూగుల్ డ్రైవ్కి కానీ లింక్డ్ఇన్ కానీ కనెక్ట్ అవుతున్నాను అంటే developers.linkedin.com లోకి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఓకేనా, మనం సేల్స్ ఫోర్స్లో ఎలాగైతే యాప్ క్రియేట్ చేసాము, బట్ సేల్స్ ఫోర్స్లో మనం సిమిలర్గా మనకి థర్డ్ పార్టీ అంటే లింక్డ్ఇన్ కానీ గూగుల్ నుంచి కానీ మనం డేటా యాక్సెస్ చేయాలంటే వాటి డెవలపర్స్లోకి వెళ్ళి మనం అలాగైతే యాప్ క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా మనం సేల్స్ ఫోర్స్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలంటే మనం కనెక్టెడ్ యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట. కనెక్టెడ్ యాప్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు developers.google.com లో సో మనం యాప్ క్రియేట్ చేసే ఆప్షన్ ఉంటుంది సమ్వేర్. నేను క్రియేట్ చేశాను SSO సింగిల్ సైన్ అని క్రియేట్ చేసేటప్పుడు సమ్వేర్. సో ఐ ఫర్గాట్ ఎగ్జాక్ట్ యాప్ క్రియేషన్ ప్రాసెస్. ఓకేనా, సో ఆ ప్రాసెస్ ఉంటుంది. యాప్ క్రియేట్ చేసిన తర్వాత సో మనకి క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ వస్తుంది. సో ఆ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ని మనము యూస్ చేసుకొని ఈ గూగుల్ డ్రైవ్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ యూ రిమెంబర్. ఓకే, సో నెక్స్ట్ ఐ హోప్ యూ నో వాట్ ఈస్ ద స్కీమా బిల్డర్ తెలుసు కదా? స్కీమా బిల్డర్ తెలుసు కదండి. సో పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్. తెలుసు శివ. ఓకే, సో నెక్స్ట్ so that's I mean you remember just what is external objects. Okay, so we'll start ఓకే. integration అవసరం లేదు, Slack అవసరం లేదు. So in discuss almost all most of the admin topics are cover చేసాము. సో నెక్స్ట్ మనకి ఇంతకు ముందు ఏమున్నాయంటే వర్క్ ఫ్లోస్ ప్రాసెస్ బిల్డర్ అని ఉండేటివి అనమాట. సో వర్క్ ఫ్లోస్ ప్రాసెస్ బిల్డర్, సో అవి చాలా ఇంపార్టెంట్ గా ఉండేటివి. సో బట్ సేల్స్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు రిటైర్ దట్ వన్ అనమాట. ఓకేనా, సేల్స్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు రిటైర్ వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్. సో మనం వాటిని డిస్కస్ చేయము. వర్క్ ఫ్లోస్ ప్రాసెస్ బిల్డర్స్ అని ఉండేటివి ఇవి సేల్స్ ఫోర్స్ ఈస్ గోయింగ్ టు రిటైర్డ్ అంటే సో అవి వాడకుండా రిటైర్మెంట్ ప్రకటించబోతుంది నియర్ టైంలో. సో దాని బదులు మనం దేని మీద ఫోకస్ చేయాలంటే ఫ్లోస్ అని ఉంటాయి అనమాట. ఫ్లోస్, ఓకేనా, ఫ్లోస్ ప్రాసెస్ ఆటోమేషన్లో ఫ్లోస్ ఉంటాయి. సో ఈ ఫ్లోస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా, సో ఫ్లోస్. సో ఇక్కడ మనం కొత్త ఒక ఫ్లో క్రియేట్ చేయాలంటే సో యాక్చువల్గా ఫ్లోస్ అనేటివి ఏంటంటే ఆటోమేషన్ టూల్స్. అంటే మనం ఒక రికార్డ్ క్రియేట్ చేయగానే దానికి ఒక చైల్డ్ రికార్డ్ క్రియేట్ అయిపోవాలి, అలాంటి ఆటోమేషన్స్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్లోస్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. లైక్ కొత్త ఫ్లో మీకు క్లిక్ ఇచ్చామంటే ఈ ఫ్లోలో మనకి మల్టిపుల్ ఫ్లో టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో చూపిస్తాను అవి చూడండి. సో కోర్, ఆల్ అండ్ టెంప్లెట్స్ ఇవి ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో మనకి బేసిక్ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు అనమాట వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అని చెప్పేసి. సో 1 2 3 4 5 6 టైప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 6 టైప్స్: స్క్రీన్ ఫ్లో, రికార్డ్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్, ఆటో లాంచ్డ్, రికార్డ్ ఆర్కెస్ట్రేషన్. ఓకే, 6 టైప్స్. రిమెంబర్ దిస్ 6 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. స్క్రీన్ ఫ్లో అంటే సో ఇట్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద న్యూ. ఓకేనా, సో మనకి స్క్రీన్ ఫ్లోలో అంటే ఇది మనం యాక్చువల్గా చేసి చూస్తేనే మనకి బాగా అర్థమవుతుంది. స్క్రీన్ ఫ్లోలో ఏంటంటే మనకు స్క్రీన్ చేయొచ్చు అనమాట. దీని మీద స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చామంటే యాడ్ స్క్రీన్. సో మనం ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ద లైక్ ఫ్లో లేబుల్ వచ్చేసి
స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనుకుందాం. ఓకేనా, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫ్లో క్రియేట్ చేసాము. సో డన్. సో ఇక్కడ సో ఈ దీంట్లో మనం ఏమేమి యాడ్ చేయొచ్చు. సపోజ్ మొబైల్ అనుకుందాం, మొబైల్ డేటా తీసుకోవాలి, లేకపోతే ఏమేమి తీసుకుందాం, ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఈమెయిల్. ఓకే ఓకే సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, సో స్టూడెంట్ యొక్క ఈమెయిల్. ఓకేనా, స్టూడెంట్ ఈమెయిల్. సో ఇది ఎందుకు స్క్రీన్ ఫ్లో అంటే, సో మన డిఫరెంట్ స్క్రీన్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఏపీఐ నేమ్. ఓకేనా, ఏపీఐ నేమ్ ఇప్పుడు వితౌట్ స్పేసెస్ ఉండాలి. స్టడీ మెయిల్ అని చెప్పేసి ఈమెయిల్ వచ్చేసి స్టూడెంట్ ఈమెయిల్ ఇద్దాం. ఓకే, సో ఇక్కడ సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ అంటే ఇక్కడ ఎవరెవరు కనపడాలి, ఎవరు కనపడకూడదు అని చెప్పేసి ఎవరు డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక స్క్రీన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ దాన్ని మనం సేవ్ చేసామనుకో, జస్ట్ ఇక్కడ ఏంటి స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఓకేనా, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సో అడ్వాన్స్డ్. ఓకేనా, సో అంటే అడ్వాన్స్ లైక్ ఎవరు రన్ అవ్వాలి, ఏ టైప్లో రన్ అవ్వాలి అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. బట్ విల్ ఇగ్నోర్ ఇట్. సో ఒక ఫ్లో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఏమవుతుంది. ఓకేనా, ఇవి చూడండి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఫామ్ ఉంది. సో నెక్స్ట్ దాంట్లో ఏంటి, మనకి shiva@gmail.com అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఫినిష్. ఓకేనా, సో ఇలా అంటే ఫినిష్ అయినప్పుడు ఏం జరగాలి ఏంటంటే తర్వాత అంటే మనం ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, సో ఈ స్క్రీన్ ఫ్లోలో ఇలాంటి స్క్రీన్స్ మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సపోజ్ దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము డీయాక్టివేట్ చేయాలన్నమాట. ఓకేనా, సో డీయాక్టివేట్ చేసి ఓకే, సపోజ్ నెక్స్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకో స్క్రీన్ కనపడాలి. ఏంటంటే ఆ స్క్రీన్లో నాకు మొబైల్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేటా టేబుల్ కాకుండా డేట్ తీసుకుందాం. డేట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, సో దీన్ని నేమ్ ఏమి ఇస్తానంటే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్పేసి స్టార్ మార్క్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా. డిఫాల్ట్ డేట్ ఫార్మాట్ మంత్ డేట్ అలా కాకుండా, సో నేను I'll give the default sorry this is the default value. Okay, so suppose just 1/1/20 I mean 2021 లేకపోతే 1991 డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలనుకుంటే సో you can actually add that one. ఓకేనా, లేదా డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి సపోజ్ ఆర్గనైజేషన్. ఓకే, సో డాట్ టుడేస్ డేట్ అని తీసుకోవచ్చు అనమాట. కరెంట్ డేట్ తీసుకున్నామంటే, సో కరెంట్ డేట్ ఈరోజు డేట్ అంటే డేట్ మనకి డిఫాల్ట్గా డేట్ ఆఫ్ బర్త్లో వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా. సో దట్స్ ద డిఫాల్ట్ వాల్యూ ఇదనమాట. సో డిఫాల్ట్ వాల్యూ అంటే కరెంట్ డేట్. ఫ్లో డాట్ కరెంట్ డేట్ అంటే సో ఈరోజు వాల్యూ మనకి డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఓకే, సో వాటితో పాటు అంటే డేట్తో పాటు లైక్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పేసి చెక్ బాక్స్ తీసుకోవాలి. ఓకేనా, సో చెక్ బాక్స్ నేమ్ ఏంటంటే లేబుల్ ఆర్ యూ ఇది సెకండ్ స్క్రీన్ అనమాట. ఓకేనా, ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. ఓకేనా, సో ఇది ఓకేనా. డిఫాల్ట్గా మనం ట్రూ ఉండాలనుకుంటే లైక్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ట్రూ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో సో somewhere you should actually give the default value somewhere else. Default value ఇక్కడ చూడండి. సో ట్రూ అని ఇచ్చామంటే డిఫాల్ట్గా చెక్ బాక్స్ ట్రూ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా చెక్ బాక్స్ ట్రూ అవుతుంది. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూ ట్రూ అంటే సో గ్లోబల్ కాన్స్టెంట్ ట్రూ అంటే లైక్ డిఫాల్ట్ వాల్యూ ట్రూ ఇస్తుంది. ఓకే, సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఈమెయిల్ ఒకటే కాకుండా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. ఓకేనా, నేమ్ డీటెయిల్స్. సో ఓకే, సో నెక్స్ట్ ఇది ఒకటి, ఇది అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది ఒక కాంపోనెంట్. సో దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాంట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో ఫోన్ నెంబర్ సో బై డిఫాల్ట్గా సో ఇవి మనం మాన్యువల్గా ఇది ఏంటంటే కోడింగ్ చేయాలంటే మనం LWC కోడింగ్లోకి వెళ్ళాలి. అలా కాకుండా సో బై డిఫాల్ట్గా మనం ఇలా ఇలా చేసామనుకో, సో వేర్ ఆర్ దోస్ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ స్క్రీన్కి నేను నేమ్ ఇస్తున్నాను. ఓకే,
సో డన్. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సేవ్ యాజ్ మళ్ళీ ఇక్కడ సార్ సేవ్ ఎనేబుల్ అవ్వదు, సేవ్ యాజ్ చేయాలి. సో సేవ్ ఇక్కడ న్యూ వర్షన్ లాగా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే న్యూ న్యూ ఫ్లో లాగా క్రియేట్ చేయొచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ టు క్రియేట్ ఒకటే ఫ్లోని మనము మల్టిపుల్ టైమ్స్ మాడిఫై చేసినప్పుడు కొత్త వర్షన్ లాగా క్రియేట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో చేసిన తర్వాత ఇఫ్ యూ రన్ ఇట్, ఓకే, సో సారీ యాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయకముందైనా రన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు రన్ ఇట్ బిఫోర్ యాక్టివేషన్. ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాము. సో ఎలా యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది. ఓకేనా, సో varun@gmail.com. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్రీన్ కనిపిస్తుందా. సో బై డిఫాల్ట్ గా 2 days డేట్ వచ్చిందా డిఫాల్ట్ వాల్యూ. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అనే చెక్ బాక్స్ ట్రూ, డిఫాల్ట్ వాల్యూ ట్రూ ఇచ్చాం కాబట్టి చెక్ బాక్స్ ట్రూ అయింది. అర్థమవుతుందా. డేట్ ఆఫ్ బర్త్ 2 days డేట్ ఎందుకు వచ్చిందో, ఇట్స్ డేట్ పికర్. ఓకే, సో నెక్స్ట్ ఫినిష్ అని క్లిక్ ఇచ్చామంటే ఇది అంటే మనం ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇది చేయలేదు. సో ఫినిష్ అని క్లిక్ ఇచ్చామంటే సో ఫినిష్ అంటే మనం డేటా ఇన్సర్ట్ అని క్లిక్ చేసి ఈ డేటా ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. సో యూజర్ ఇంటర్ఫేస్ అర్థమవుతుంది కదా, లైక్ స్క్రీన్ ఫ్లోలో ఇలాంటి యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదొకటే కాదు, సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్క్రీన్స్. ఓకేనా, సో నెక్స్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి స్క్రీన్ కావాలా. ఓకేనా, ఓకేనా, సో లేదా ఏదైనా యాక్షన్ జరగాల. సో యాక్షన్ అంటే యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ యాక్షన్స్ అనమాట. అంటే ఫ్లో సపోర్ట్స్ మల్టిపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఓకేనా, ఏం యాక్షన్ సపోర్ట్ చేస్తుంది. సో యూ కెన్ యాక్చువల్లీ యాడ్ వర్క్ ప్లాన్స్. ఓకేనా, సో పోస్ట్ టు చార్టర్ అంటే చార్టర్ పోస్ట్ చేయడం కానీ, ఓకేనా, పేమెంట్ అథరైజ్ చేయడం కానీ. ఓకే, సో ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ యాక్షన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ సెక్షన్ లో కూడా సో మనం సెండ్ అన్ ఈమెయిల్ అంటే మనము పర్టికులర్ యూజర్ కి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట. ఆల్ దోస్ ఆర్ యాక్షన్స్. ఓకేనా, సో ఈ లేబుల్. ఓకేనా, సో అంటే ఈమెయిల్ లేబుల్ ఏపీ నేము. సో ఈమెయిల్ బాడీ ఏముండాలి, ఈమెయిల్ టెంప్లెట్ ఐడి ఏముంటాయి, ఈమెయిల్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ఈమెయిల్ టెంప్లెట్ ప్రకారం ఎవరికి రెసిపియెంట్స్ ఐడి ఏంటి, రెసిపియెంట్ అడ్రస్ లిస్ట్ ఏంటి. ఓకేనా, సో ఇవన్నీ మనము ఇక్కడ ఈ సెండ్ ఈమెయిల్ లో మనం సబ్జెక్ట్ లైన్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనము యాక్షన్స్ లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏనా. ఓకే, సో ఇవన్నీ మనము ఇవన్నీ ఫ్లోస్ యాక్షన్స్ అనమాట. ఓకేనా, సో ఫ్లోస్ యాక్షన్స్. ఓకే, సో కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫ్లోస్ యాక్షన్స్ దట్ వీ హ్యావ్. ఓకేనా, సో ఈ ఫీడ్ ఐటమ్ సెక్షన్ లో మనము డిఫరెంట్ యాక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ యాక్షన్స్. ఓకేనా, సో మనం ఇక్కడ ఏ యాక్షన్ అంటే ఈ స్క్రీన్ యాక్షన్స్ జరిగిన తర్వాత అంటే స్క్రీన్ లో డేటా తీసుకున్న తర్వాత సో ఏం యాక్షన్ జరగాలి. సో యాక్షన్ ఒకటే జరగాల, లేకపోతే సబ్ ఫ్లో అంటే వేరే ఫ్లోని మనము లాంచ్ చేయొచ్చు అనమాట. అంటే ఇవి రెండు జరిగిన తర్వాత వేరే సబ్ ఫ్లోని మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి యాక్షన్ సబ్ ఫ్లో. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కర్సర్ ప్లేస్ పెట్టామంటే సో అసైన్మెంట్. ఓకేనా, సెట్ వేరియబుల్స్ ఇది ఏం చేస్తారంటే సో ఏ వాల్యూ దేనికి సెట్ చేయాలి. మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం కదా ఇందాక స్క్రీన్ ఫ్లోలో, సో దాన్ని దేనికి సెట్ చేయాలి. ఓకేనా, మనం ఏం తీసుకున్నాము, నేమ్ డీటెయిల్స్ తీసుకున్నాము, ఫోన్ నెంబర్ తీసుకున్నాము, స్టూడెంట్ ఈమెయిల్ తీసుకున్నాము. దాన్ని దేనికి అసైన్ చేయాలి. సపోజ్ ఫోన్ నెంబరు ఈక్వల్స్ టు ఫోన్ నెంబరు వాల్యూ. ఓకేనా, ఫోన్ వాల్యూని దేనికి అసైన్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆబ్జెక్ట్ యొక్క వాల్యూకి అసైన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఓకేనా, సో మనం ఇక్కడ కొత్త రిసోర్స్ క్రియేట్ చేసి వాటిలో రిసోర్స్ టైప్ అంటే లైక్ వేరియబుల్ టైప్ లాగా అనమాట. ఓకేనా, సో వేరియబుల్ క్రియేట్ చేసి సో దానికి అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఏంటి స్టూడెంట్ ఫోన్ నంబర్ వేరియబుల్ అని చెప్పేసి. ఓకేనా, డేటా టైప్ ఏంటి ఫోన్ నెంబర్ కాబట్టి ఫోన్ టైప్ ఉంటే ఫోన్ నెంబరు, లేదంటే టెక్స్ట్ టైప్ తీసుకుందాం. ఓకే, ఇది అవైలబిలిటీ ఇన్పుట్ అవుట్పుట్ రెండింటికి అవైలబుల్. ఓకేనా, సో ఇది ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న వాల్యూ దీనికి అసైన్ అవుతుంది అనమాట. సో ఇది ఇష్యూ ఉంది, లేబుల్ ఇవ్వలేదు అనమాట. అంటే ఫోన్ వేరియబుల్ ఉన్న వాల్యూ మనము ఇంకో వేరియబుల్కి అసైన్ చేస్తున్నాము అని చెప్పేసి అలా. ఓకే, సో ఇలా అంటే వీటిని అసైన్ చేయడం కానీ, లేకపోతే అంటే నెక్స్ట్ అదొకటే కదా, వీ కెన్ యాక్చువల్లీ డూ మల్టిపుల్ థింగ్స్. ఓకేనా, సో ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్ టూ మచ్ అంటే ఓషన్ అనమాట. ఈ ఫ్లోస్ అనేది డిఫరెంట్ ఓషన్. సో కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఎ రికార్డ్. ఓకేనా, సో ఈ డేటాతో మనం రికార్డ్ క్రియేట్ చేయడం కానీ. ఓకేనా, సో క్రియేట్ స్టూడెంట్ రికార్డ్. ఓకే, సో ఏ రికార్డు స్టూడెంట్ రికార్డ్ అనుకుందాం. ఓకే, స్టూడెంట్ రికార్డ్ ఆల్రెడీ ఉంటే మనకి క్రియేట్ రికార్డ్ ఫ్రమ్ దిస్ వాల్యూస్.
రికార్డ్ క్రియేటర్లో సో స్టూడెంట్ అని చెప్పేసి క్రియేట్ చేయొచ్చు. ఒక్క నిమిషం. డిఫరెంట్ యూస్ కేస్ తీసుకొని మీకు చెప్తాను. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఓకే. సో అంటే డిఫరెంట్ ఇది ఒక స్క్రీన్ ఫ్లో ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. సో అలాగే మనకు రికార్డ్ ఫ్లోస్ ఉంటాయంటే రికార్డ్ ఫ్లోస్లో ఏంటంటే మనం సేల్స్ ఫోర్స్లోకి ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ఓకేనా రికార్డ్ ఫ్లోలో ఓకేనా. సో సపోజ్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మనకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. లేకపోతే అకౌంట్ ఒక మోర్ దాన్ 50,000 యాన్యువల్ రెవెన్యూ అకౌంట్ క్రియేట్ అవ్వగానే నాకి ఒక కేస్ క్రియేట్ అవ్వాలి. లేకపోతే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. ఓకేనా. సో అది మనం క్రియేట్ చే అది అవి కూడా మనము రికార్డ్ ఫ్లోలో సో రికార్డ్ ఇన్సర్ట్ అయిన వెంట అప్పుడు రికార్డ్ క్రియేట్ అయినప్పుడా లేకపోతే రికార్డ్ అప్డేట్ అయినప్పుడా లేకపోతే రికార్డ్ క్రియేట్ అయినా లేకపోతే అప్డేట్ అయినా లేకపోతే రికార్డ్ డిలీట్ అయినప్పుడు ఏం యాక్షన్స్ జరగాలనేది కూడా మనము ఇక్కడ రికార్డ్ ఫ్లోలో మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో సపోజ్ ఏ రికార్డు అకౌంట్ రికార్డ్ అనుకుందాం. అకౌంట్ రికార్డు క్రియేట్ అయిన వెంటనే నా నా ఏ అకౌంట్ రికార్డు ఏ క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ అనుకుందాం. యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 50,000 ఉంటే ఓకేనా. లేకపోతే గ్రేటర్ దాన్ 1 lakh ఉంటే సో 1, 2, 3, 4, 5 ఓకేనా. ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఓకే. సో నేను ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అని ఉంటుంది. అప్డేట్స్ ద ఫీల్డ్ ఆన్ రికార్డ్ దట్ ఓకేనా. ఇది చూడండి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఎప్పుడు రన్ అవుతాయంటే ఓకేనా. సో రన్స్ బిఫోర్ ద రికార్డ్ ఇస్ సేవ్ టు డేటాబేస్ అంటే ఈ అకౌంట్ రికార్డు సేల్స్ ఫోర్స్ డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయకముందు ఏమైనా మనం చేయాలంటే మనం ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ సెలెక్ట్ చేసుకుంటాము. లేదు అకౌంట్స్ రికార్డ్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా చేయాలనుకుంటే యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ మీద క్లిక్ ఇస్తాం అనమాట. ఓకేనా. సో ఏ అకౌంట్ రికార్డ్స్కి అయితే ఈ యాన్యువల్ రెవెన్యూ మోర్ దాన్ 1 lakh అనే క్రైటీరియా సాటిస్ఫై అవుతుందో ఓకేనా సాటిస్ఫై అవుతాయో ఓకేనా. అకౌంట్ రికార్డ్ ఆపర్చునిటీ క్రియేషన్ అనుకో. సపోజ్ నేను ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి ఓకేనా. సేవ్ ఈ దీన్ని క్రియేట్ చేశాను. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్కి ఇది క్రైటీరియా అనమాట. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. అకౌంట్ క్రియేట్ అయినప్పుడు అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఏ రికార్డ్స్కి అయితే యాన్యువల్ రెవెన్యూ మోర్ దాన్ 1 lakh అవుతుందో నేనేం చేయాలనుకుంటాను అంటే రన్ ఇమీడియట్లీలో నేను ఒకటి ఆ, నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా. సో ఏంటి క్రియేట్ రికార్డ్ సో ఏంటి ఏం రికార్డ్ క్రియేట్ చేస్తానంటే క్రియేట్ ఆపర్చునిటీ అనమాట. క్రియేట్ ఆపర్చునిటీ ఓకే. సో ఏంటి హౌ మెనీ రికార్డ్స్ టు క్రియేట్ ఒక ఓన్లీ వన్ ఆపర్చునిటీ రికార్డ్ ఏ రికార్డ్ క్రియేట్ చేస్తారంటే ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ చేస్తాను అనమాట. తీసుకున్నాను. సో క్రియేట్ రికార్డ్ ఫ్రమ్ దిస్ వాల్యూస్ ఓకే. సో ఏ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 minute why I'm not able to select it. 1 minute. సో అది సాటిస్ఫై అయిన వెంటనే ఓకేనా. సో అప్డేట్ రికార్డ్ సెండ్ అన్ ఈమెయిల్ అప్డేట్ రిలేటెడ్ రికార్డ్స్ నిమిషం. అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే నేనేం చేస్తానంటే ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ వన్ అపాజిటరీ రికార్డ్. సో ఈ అపాజిటరీ రికార్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఐ షుడ్ గో విత్ ద క్రియేట్ రికార్డ్స్ ఓకే. So I am not able to select. Okay. Next. One minute, yes. Why? 10 1 minute, guys. I will